హాయ్, ప్రీవియస్ వీడియోలో మనం బీసీఎల్ గురించి చూసాం, బేస్ క్లాస్ లైబ్రరీ. అందులో యూజర్ డిఫైన్ క్లాసెస్ గురించి థియరిటికల్గా చెప్పాను. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఒక యూజర్ డిఫైన్ క్లాస్ క్రియేట్ చేయాలంటే కొత్త ప్రాజెక్ట్ తీసుకోండి, క్లాస్ లైబ్రరీ, నేమ్ సమ్ శాంపుల్ డిఎల్ఎల్ తీసుకోండి, లొకేషన్ మీ ఇష్టం, మీరు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ పెట్టుకోండి. క్లిక్ ఓకే. సో క్లాస్ నేమ్ చేంజ్ చేసుకుంటున్నాను. సమ్ యాడింగ్ ఇందులో ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి రిటర్న్ ఏ ప్లస్ బి. సో డిఎల్ఎల్ క్రియేట్ కావాలంటే జస్ట్ గో టు బిల్డ్, క్లిక్ బిల్డ్ సొల్యూషన్. సో ఇప్పుడు మీకు డిఎల్ఎల్ క్రియేట్ అయిపోయింది. డిఎల్ఎల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేయాలంటే ఆ ఫైల్ లొకేషన్కి వెళ్ళండి, డి న్యూ ఫోల్డర్, శాంపుల్ డాట్ డిఎల్ఎల్, శాంపుల్ డిఎల్ఎల్, బిన్, డీబగ్. చూడండి, శాంపుల్ డిఎల్ఎల్ డాట్ డిఎల్ఎల్, మీకు డిఎల్ఎల్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ క్రియేట్ అయిన డిఎల్ఎల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? నేను ఒక కొత్త విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. న్యూ ఇన్స్టెన్స్, న్యూ ప్రాజెక్ట్, కన్సోల్ అప్లికేషన్, సే శాంపుల్ ఈఎక్సి. చూడండి, లాస్ట్ వీడియోలో నేను ఈఎక్సీకి ఎంట్రీ పాయింట్ ఉంటుంది, డిఎల్ఎల్కి ఎంట్రీ పాయింట్ ఉండదని చెప్పాను. ఇప్పుడు నేను కన్సోల్ అప్లికేషన్, ఇది ఒక ఈఎక్సీ. బై డిఫాల్ట్గా మీకు టెంప్లైన్లో మెయిన్ ఫంక్షన్ వచ్చింది, బట్ ఇక్కడ క్లాస్ లైబ్రరీ డిఎల్ఎల్ మీరు చూసినట్టయితే మీకు మెయిన్ ఫంక్షన్ రాలేదు, ఉండదు కూడా. ఓకేనా? సో ఇక్కడ నేను ఆ డిఎల్ఎల్ని యూజ్ చేసుకోవాలి. సో అలా యూజ్ చేసుకోవాలంటే సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, రెఫరెన్స్ మీద రైట్ క్లిక్ చేయండి, యాడ్ రెఫరెన్స్, బ్రౌజ్, ఆ ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళండి, శాంపుల్ డిఎల్ఎల్, శాంపుల్ డిఎల్ఎల్, శాంపుల్ డిఎల్ఎల్, బిన్, డీబగ్, శాంపుల్ డిఎల్ఎల్ డాట్ డిఎల్ఎల్, క్లిక్ ఓకే. సో ఇప్పుడు ఈ రిఫరెన్స్లో మీకు శాంపుల్ డిఎల్ఎల్ అనేది యాడ్ అయిపోయింది. అది ఎలా యూజ్ చేసుకోవాలి ప్రోగ్రాంలో? యూజింగ్ శాంపుల్ డిఎల్ఎల్. ఇక్కడ నేమ్ స్పేస్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అందులో క్లాస్ ఉంది కదా, యాడింగ్ అనే క్లాస్. యాడింగ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా? యాడింగ్ ఓబీజే యాడింగ్ ఈక్వల్ టు న్యూ క్లాస్. యాక్చువల్గా ఇక్కడ మీరు శాంపుల్ డిఎల్ఎల్ రాస్తేనే మీకు ఇక్కడ యాడింగ్ అని వస్తుంది, లేకపోతే రాదు. చూడండి, ఇట్ విల్ షో ఎర్రర్. ఓకేనా? సో మనకి ఏం కావాలి? ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడం కావాలి. ఇంట్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నా. అందులో ఓబీజే యాడింగ్ డాట్ అనేది మెంబర్ ఆపరేటర్, అందులో ఉన్న మెథడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుందని చెప్పాను. సో డాట్, ఆ మెథడ్ ఏంటి? యాడ్ ఆఫ్. మీరు యాడ్ ఆఫ్ కొట్టగానే ఇంటెలిజెన్స్ మీకు చూపిస్తుంది, ఇంటి ఏ కామా ఇంటి బి. సో 2 పారామీటర్స్, సమ్ 15 కామా సమ్ 25. ఓకే. సో ఇప్పుడు 15 + 25 అక్కడ జరిగి రిటర్న్ అన్నాం కదా. సో 15 + 25 40 అనేది రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అయిన వాల్యూ రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టోర్ అయిన వాల్యూను నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ రిజల్ట్, లేకపోతే ఏదైనా మెసేజ్ డిస్ప్లే అనుకుంటా, రిజల్ట్ ఈస్ కన్కాటినేట్ రిజల్ట్. సో కన్సోల్ డాట్ రీడ్, కన్సోల్ డాట్ రైట్ అంటే ఏంటి, కన్సోల్ డాట్ రీడ్ అంటే ఏంటి, ఇవన్నీ C# ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయ్యాక చూద్దాం. సో బిల్డ్ ది సొల్యూషన్, ఓకే, ఎగ్జిక్యూట్ ఇట్, రిజల్ట్ ఈస్ 40. సో ఇక్కడ నేను ఏమైనా యాడింగ్కి కోడ్ రాసానా? ఏం రాయలేదు. ఈ పారామీటర్స్ అనేటివి డిఎల్ఎల్కి కాల్ చేస్తే అక్కడ నుండి వాల్యూ రిటర్న్ అయింది. అయితే
ఈ అసెంబ్లీస్లో టూ టైప్స్, ఒకటి ప్రైవేట్ అసెంబ్లీ, ఒకటి పబ్లిక్ అసెంబ్లీ. ప్రైవేట్ అసెంబ్లీ ఏంటంటే అప్లికేషన్, ఇప్పుడు మీరు అప్లికేషన్ చూసుకున్నట్టయితే న్యూ ఫోల్డర్ శాంపుల్ ఎక్సి బిన్ డీబగ్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే శాంపుల్ డాట్ డిఎల్ఎల్ అనేది ఈ అప్లికేషన్తో పాటు మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జిస్ట్ అయి ఉండాలి, లేకపోతే ఇది వర్క్ కాదు. ఎందుకంటే ఇది మనం ప్రస్తుతం యూజ్ చేసేది ప్రైవేట్ అసెంబ్లీ. ప్రైవేట్ అసెంబ్లీ ఏంటంటే ఎక్కడైతే మీరు అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో అక్కడ డిఎల్ఎల్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయి ఉండాలి, లేకపోతే అది వర్క్ అవ్వదు. ఓకేనా. అదే పబ్లిక్ అసెంబ్లీ అయిపోయి అనుకోండి, ఈ డిఎల్ఎల్ అనేది ఉన్నా లేకున్నా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అయితే ఈ పబ్లిక్ అసెంబ్లీతో ఎలా వర్క్ చేయాలంటే గ్యాక్ జిఏసి గ్లోబల్ అసెంబ్లీ క్యాచ్ అని ఒక షేడ్ అనమాట, ఒక పబ్లిక్ అసెంబ్లీ ఉంటుంది. సిలో విండోస్లో అసెంబ్లీలో ఉంటుంది. చూడండి, సి విండోస్ అసెంబ్లీ. సో ఇందులో గ్యాక్లో మీకు అన్ని అసెంబ్లీ ఫైల్స్ అంటే అన్ని డిఎల్ఎల్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ డిఎల్ఎల్సే. ఈ డిఎల్ఎల్స్లో మీ డిఎల్ఎల్ ఏదో ఎలా గుర్తుపడతారు మీరు? సో అందుకే మనం స్ట్రాంగ్ నేమ్ అనే ఒక కీ పేరుని మన అసెంబ్లీకి అసైన్ చేయాలన్నమాట. యాక్చువల్గా గ్యాక్లో కాపీ చేయడానికి 3 స్టెప్స్ అనమాట. అవేంటంటే బిల్డింగ్ స్ట్రాంగ్ నేమ్, సైనింగ్ అసెంబ్లీ, కాపీయింగ్ ఇంటూ జేఎస్సి. ఫస్ట్ స్ట్రాంగ్ నేమ్ ఎందుకు బిల్డ్ చేస్తామంటే ఇలా ఇప్పుడు చూడండి, ప్రతి దానికి ఒక పబ్లిక్ కీ టోకెన్ ఉంది. దాన్ని బట్టి మన అసెంబ్లీకి ఒక యూనిక్ ఐడెంటిఫైయింగ్ వస్తుంది. అందుకని మనం స్ట్రాంగ్ నేమ్ బిల్డ్ చేయాలి. సో 1 by 1 స్టెప్ బై 1 స్టెప్ చూద్దాం. ఇందులో శాంపుల్ డాట్ ఈఎక్సీలో ఒకసారి తీసేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నుండి నేను శాంపుల్ డాట్ డిఎల్ఎల్ని రిమూవ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూడండి. చూడండి ఎర్రర్ వస్తుందా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆ డిఎల్ఎల్ మస్ట్ అండ్ షుడ్గా అక్కడ ఉండాలి, లేకపోతే అది వర్క్ అవ్వదు. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ కాపీ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి వచ్చిందా? సో ప్రైవేట్ అసెంబ్లీకి ఏంటంటే ఆ డిఎల్ఎల్ మస్ట్ అండ్ షుడ్గా ఆ ప్లేస్లో ఉండాలి. సో స్ట్రాంగ్ నేమ్ క్రియేట్ చేద్దాం దీనికి. విజువల్ స్టూడియో కమాండ్ ప్రాంప్ట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, అడ్మినిస్ట్రేటర్ ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటర్గా రన్ చేయాలి. మీ డిఎల్ఎల్ ఎక్కడైతే ఉందో ఆ పాత్కి వెళ్ళండి. నాది డిలో ఉంది. సో సిడి న్యూ ఫోల్డర్ సిడి శాంపుల్ డిఎల్ఎల్ సిడి శాంపుల్ డిఎల్ఎల్ సిడి బిన్ సిడి డీబగ్. సో ఇక్కడ నా డిఎల్ఎల్ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఐ విల్ షో యూ. సో ఇక్కడ నా డిఎల్ఎల్ ఎగ్జిస్ట్ అయి ఉంది. దీనికి నేను స్ట్రాంగ్ నేమ్ అసైన్ చేయాలి. సో స్ట్రాంగ్ నేమ్ అసైన్ చేయడానికి మనం ఒక టూల్ వాడదాం అనమాట, sn.exe అనే టూల్. సో దాని కమాండ్ ఏంటంటే sn.exe స్పేస్ -k స్పేస్ మీరు ఏదైతే కీ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ కీ నేమ్. నేను శాంపుల్ అనే కీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. శాంపుల్ కీ డాట్ SNK అంటే స్ట్రాంగ్ నేమ్ కీ. ఓకేనా. క్లిక్ ఎంటర్. సో కీ పేర్ రిటర్న్ టు శాంపుల్ కీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే శాంపుల్ కీ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, బిల్డింగ్ స్ట్రాంగ్ నేమ్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి, సైనింగ్ అసెంబ్లీ. సో ఫర్ దట్ గో టు శాంపుల్ డిఎల్ఎల్ అప్లికేషన్, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, ప్రాపర్టీస్, అసెంబ్లీ ఇన్ఫో. ఇక్కడ ఒక పారామీటర్, ఒక అట్రిబ్యూట్ యాడ్ చేయాలి, అసెంబ్లీ అసెంబ్లీ కీ ఫైల్, ఆఫ్ ఆ పాత్ ఇవ్వండి. మీరు ఎక్కడైతే ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయి ఉందో ఈ పాత్ ఇవ్వాలి. sample key డాట్ SNK.
యాక్చువల్గా విజువల్ స్టూడియోలో సింగిల్ స్లాష్ పనిచేయదు, ఎందుకంటే అది ఎస్కేప్ పారామీటర్గా తీసుకుంటుంది. సో డబుల్ స్లాష్ ఇవ్వాలి. తర్వాత బిల్డ్ సొల్యూషన్. ఓకే, బిల్డ్ సక్సెసెడ్. ఇప్పుడు ఇంకొక ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి థర్డ్ స్టెప్ ఏంటి, కాపీయింగ్ ఇంటూ జిఎస్సి. సో ఫర్ దట్ వి నీడ్, దానికి మనం గ్యాక్ యూటిల్ అని ఇంకొక టూల్ యూజ్ చేయాలి. గ్యాక్ యూటిల్ డాట్ ఈఎక్సి స్పేస్ -i మన డిఎల్ఎల్ పేరు శాంపుల్ డిఎల్ఎల్ డాట్ డిఎల్ఎల్. క్లిక్ ఎంటర్. అసెంబ్లీ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు ద క్యాచే. సో నెక్స్ట్ దాని తర్వాత నేను ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా, పబ్లిక్కి ప్రైవేట్కి తేడా ఏంటో చూపించడానికి. సో శాంపుల్ ఈఎక్సి పబ్లిక్. ఓకే, సో సేమ్, go to reference, right click, add reference, browse sample dll, bin debug dll add. So using sample dll, సేమ్ కోడ్లో చేంజ్ ఏమి ఉండదు. adding obj adding equal to new adding. So int result equal to obj adding dot add of some 10, 20. console dot right line of result console dot read. Okay, so executing it 30. ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. శాంపుల్ ఈఎక్సి పబ్లిక్ బిన్ డీబగ్. చూసారా, ఇక్కడ నాకు డిఎల్ఎల్ ఎక్కడైనా ఉందా? డిఎల్ఎల్ ఎక్కడ లేదు. ఈ రెఫరెన్స్ ఎక్కడ ఉంది? గ్లోబల్ అసెంబ్లీ క్యాచేలో ఉంది. సో ఇప్పుడు నేను డిఎల్ఎల్ లేకున్నా కూడా నా ప్రోగ్రామ్ని రన్ చేయగలుగుతున్నా. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ప్రైవేట్కి ఏముంటుంది, ఆ డిఎల్ఎల్ కంపల్సరీగా ఎగ్జిస్ట్ అయి ఉండాలి, లేకపోతే ప్రోగ్రామ్ రన్ కాదు. అదే పబ్లిక్ అసెంబ్లీకి ఆ పబ్లిక్ అసెంబ్లీ లేకున్నా ఉన్నా రన్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఆ అసెంబ్లీ జిఏసిలో ఎగ్జిస్ట్ అయి ఉన్నది కాబట్టి. ఓకేనా? సో ఇది పూర్తిగా అసెంబ్లీస్ గురించి, ప్రైవేట్ అసెంబ్లీ, పబ్లిక్ అసెంబ్లీ. సో నెక్స్ట్ వీడియో నుంచి C# ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.